హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బండి మీద దొరికే చాలా ట్రెడిషనల్ స్ట్రీట్ ఫుడ్ అయిన ముంత మసాలాని ఇంట్లోనే అదే రుచి వచ్చేలాగా చాలా సింపుల్‌గా, హైజీన్‌గా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. అయితే ఈ ముంత మసాలాని పిడత కింద పప్పని, మురి మిక్స్చర్ అని చాలా రకాలుగా పిలుస్తారు. ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో 2 కప్పులు మరమరాలను వేసి మీడియం ఫ్లేమ్ మీద 3 నిమిషాలు వేయించుకుందాము. ఇలా వేయించడం వల్ల మరమరాలు చాలా క్రిస్పీగా అవుతాయండి. తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. 3 మినిట్స్ వేయించిన తర్వాత మనం వీటిని సెపరేట్‌గా బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము. అదే పాన్‌లో ఇప్పుడు పావు కప్పు పీనట్స్ తీసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుందాము. పీనట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మరొక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న మరమరాల్ని వేసుకుందాం ఇందులో. అలానే ఒక చిన్న సైజ్ ఆనియన్ ముక్కలను వేస్తున్నాను. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. ఇందులో కొంచెం పుదీనాను కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ తురుముని యాడ్ చేస్తున్నానండి. అలానే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ తురుముని కూడా యాడ్ చేస్తున్నాను. పచ్చిమిరపకాయ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు సన్నగా తరిగిన ఒక టీ స్పూన్ అల్లం ముక్కలను వేస్తున్నానండి. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పీనట్స్‌ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులో ఒక చిన్న సైజు టమాటా ముక్కలను కూడా యాడ్ చేస్తున్నాను. సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక టీ స్పూన్ చాట్ మసాలా వేస్తున్నాను. అలానే ఇందులో మరొక టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేస్తున్నానండి. ఇప్పుడు ఒక టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. చివరగా ఒక అరచెక్క నిమ్మకాయ రసం పిండుకుందాము. మనం ఇందులో మామిడి తురుము యాడ్ చేసాం కాబట్టి అరచెక్క నిమ్మకాయ సరిపోతుందండి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకుందామండి. మనం వేసిన పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా అన్నీ మరమరాలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. చాలా సింపుల్‌గా స్ట్రీట్ స్టైల్ ముంత మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు బండి స్టైల్ మాదిరిగా పేపర్‌తో ఇలా పొట్లం చేసుకొని ఇందులోకి సర్వ్ చేసుకుందామండి. పచ్చిమామిడికాయ తురుము వేయడం వల్ల మనకి ముంత మసాలా చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా! ఎంతో సింపుల్‌గా బండి స్టైల్ ముంత మసాలా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.